ఓం నమో రామదూతాయ. భాద్రపద బహుళపక్షము పాడ్యమి నుండి అమావాస్యకు వరకు గల 15 రోజులని పితృపక్షము అని, మహాలయ పక్షము అని మనం పిలుచుకుంటూ ఉంటాము. ఈ మహాలయ పక్షానికి కర్ణుడికి గల సంబంధము, ఆయన యొక్క చరిత్ర మహాభారతంలో తెలుపబడింది. దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. యుద్ధములో కర్ణుడు వీరమరణం పొందిన తరువాత ఆ మరణానంతరము స్వర్గలోకం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యములో విపరీతమైనటువంటి ఆకలి దప్పికలు అతనికి బాగా కలిగాయట. ఇంతలో ఒక పండ్ల చెట్టును కనపడింది. ఆ పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి అతను ఆకలి తీర్చుకుందామని ఒక పండును తెంపి తింటూ ఉండగా ఆ పండు నోటి దగ్గరికి రాగానే పండు కాస్త బంగారం ముద్దగా మారిపోయిందట. ఆశ్చర్యపోయాడు. ఈ చెట్టుకి ఇట్లా ఉన్నది అని వేరే పక్కన ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల నుండి పండ్లు కోసుకొని తిందామనుకున్నా సరే ఏ పండు తీసుకున్నా అది బంగారం ముద్దగానే మారుతుంది. ఇలా అయితే లాభం లేదు అని అనుకున్నాడో ఏమో. దాహమైనా తీర్చుకుందాము అని సెలయేరు దగ్గరికి వెళ్ళి దోసిలితో నీళ్లు తీసుకొని త్రాగబోతుండగా నోటి దగ్గరికి రాగానే ఆ నీరు కూడా బంగారుమయమైపోయింది. ఆశ్చర్యపోయాడు. నాకు ఎందుకు ఇంతటి దుస్థితి కలిగింది, నేను చేసినటువంటి తప్పేమిటి అని అనుకుంటూ అట్లాగే స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గలోకంలో కూడా అతనికి అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసినటువంటి తప్పేమిటి అని బాధపడుతూ వాపోతుండగా, కర్ణ, నీవు దానశీలిగా విపరీతమైనటువంటి పేరు పొందావు. చేతికి ఎముక కూడా లేకుండా దాన ధర్మాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ కూడా ధన రూపములో, బంగారు రూపములో, వెండి రూపములో, రాజ్యాల రూపములో ఉన్నాయి. కానీ ఏ ఒక్కరికి కూడా అన్నము పెట్టి ఆకలి తీర్చలేకపోయావయ్యా, నీరిచ్చి దాహాన్ని తీర్చలేకపోయావయ్యా, అందుకే నీకు ఇటువంటి పరిస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు అతనికి వినపడ్డాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయినటువంటి సూర్యదేవుడి దగ్గరికి వెళ్ళి పరిపరి విధాలుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజు అయినటువంటి ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడట. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నారతులందరికీ కూడా అన్నసంతర్పణలు చేసి దాహారతులందరికీ కూడా నీరు ఇచ్చి, అలాగే మీ మాతాపితరులకి తర్పణాది సంస్కారాలు చేసి వారికి తర్పణాలు ఇచ్చి తిరిగి రమ్మన్నాడట. ఆ సూచన మేరకు కర్ణుడు భూలోకానికి చేరుకొని అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ కూడా ఈ పితృపక్షంలో వచ్చినటువంటి 15 రోజులు అన్నసంతర్పణలు, నీరు ఇత్యాది దాన ధర్మాలు ఆచరించి పితృదేవతలకి కూడా తిలతర్పణాలు, శ్రాద్ధాది కర్మలను ఆచరింపజేశాడట. తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అతడు అన్నసంతర్పణలు, పితృదేవతలకి ప్రీతిగా తర్పణాధికాలు చేశాడో అప్పుడే అతనికి కడుపు నిండిపోయింది, ఆకలి కూడా తీరిపోయింది. అందుకోసం ఈ 15 రోజులు కూడా నేను ఏ రకంగా చేసి తృప్తిని చెందానో, సద్గతులు పొందానో, ఈ 15 రోజులలో వారి పితృదేవతల నిమిత్తం ఎవరైతే ఈ యొక్క కర్మలను ఆచరిస్తారో వారందరికీ కూడా, ఆ పితృదేవతలందరికీ కూడా సద్గతులు పొందాలి అనేటువంటి వరాన్ని యమధర్మరాజు దగ్గర కోరుకొని ఆయన కూడా మనందరికీ చక్కటి మార్గాన్ని చూపించాడు. అట్లాగే ఈ యుద్ధంలో గతించినటువంటి వారందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు పేర్లు చెబుతూ ఉంటే కౌరవుల తరఫున వారు వీరు మావారే అంటూ తర్పణాధికాలు వదులుతూ ఉన్నారు. వారిది అయిపోయిన తర్వాత పాండవుల దగ్గరికి వచ్చి వారి దగ్గర కూడా పేర్లు చదువుతూ ఉంటే వారు కూడా చేస్తూ ఉన్నారు. చివరికి మళ్ళీ కౌరవుల దగ్గరికి వెళ్ళి కర్ణుడి పేరు చెప్పగానే ఇతను మావాడు కాదు అన్నారు. అట్లాగే పాండవుల దగ్గరికి వెళ్తే ఇతను కూడా మావాడు కాదు అన్నారు. అతడికి తర్పణాలు వదిలే వాళ్ళు ఎవరూ లేరు. కుంతీదేవి విపరీతమైనటువంటి బాధతో వచ్చేసి, ధర్మరాజా, కర్ణుడు సాక్షాత్తు నా జ్యేష్ఠ కుమారుడయ్యా, నీకు అన్నయ్య అంటే అయ్యో ఎంతటి రహస్యాన్ని దాచి తప్పు చేశావమ్మా, యుద్ధములో
అన్నయ్యని నా చేతే పడగొట్టేలా చేశావు కదా, మేమే ఆ పాపకృత్యాన్ని చేశాము కదా అని బాధపడుతూ ఈ రహస్యము నీ దగ్గర ఇంతలా దాగి ఉన్నందువల్లే ఇక నుంచి ఆడవాళ్ళ నోట్లో నువ్వు గుంజ నానినంత సేపు కూడా ఏ రహస్యము దాగకూడదు అనేటువంటి శాపాన్ని కూడా ఆ సమయంలోనే ఇచ్చాడు. ఆ తర్వాత కర్ణుడు కూడా సద్గతులను పొందాడు. ఓం నమో రామదూతాయ.